అంత తాగుబోతు మా అన్నయ్యని అవమానిస్తూ రామవరపాడు రింగ్ లో విజయవాడ దగ్గర తాగలేదని చెప్తాడు ఆయన ట్రాఫిక్ ఎస్ఐ గారు. ఐ విట్నెస్ ఆయనే కదా. మద్యం స్వీకరించలేదు, మద్యం తాగలేడని ఆ టీ కొట్టు వ్యక్తి, అలాగే ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఆన్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ గారు తాగలేదు, మద్యం తాగిలేడని చెప్పడం చాలా అవమానకరం ఇది. ఎందుకంటే అన్ని బ్రాండ్లు ఎవడైనా తాగుతాడా? ఎవడ కూడా అన్ని బ్రాండ్లు తాగరు కదా. ఎవరైనా ఒక బ్రాండ్ తాగుతారు. మా ప్రవీణ్ పగడాల అన్న కూడా కూటికి తికాన లేనివాడు, డబ్బు లేదు, ఆయనకి చదువు సంజ లేదు, పామరుడు కదా. అందుకని రోడ్లు పక్కన ఆపకుండా కూడా బండి మీద నడుపుతూ తాగేసి అచ్చగా సీసీ కెమెరాల ముందే పడిపోతూ, అక్కడే పడిపోతూ పోలీసు వారికి ఇన్ని సాక్ష్యాలు వదిలి చేసిన ఆ అద్భుత ఆవిష్కరణ చాలా గొప్పది కదా. ఒకసారి గుర్తించండి, ఆలోచించండి. మరి ఇదేంటి ఐజీ గారేంటి పూర్తిగా తాగేసి పడిపోయాడు అంటాడు. ఐ విట్నెస్ చూసిన ఆయనేమో అసలు తాగలేదండి అని ఇద్దరు చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు. టీ కొట్టుకుర్రాడు, అలాగే డ్యూటీలో ఉన్న ఎస్ఐ గారు ఐ విట్నెస్ వీళ్ళిద్దరు. మన ఐజీ గారేమో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మరి ఈయనేమో తాగలేదని ఇచ్చారు, ఆయనేమో ఊటికి మద్యం తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు అని చెప్పిన సందర్భం మనకి తెలుసు కదా.